వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. ఈరోజు చేయబోయే రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. కట్ చేసుకున్న మష్రూమ్లో కాస్త ఉప్పు, కారం, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎక్కువగా లూజ్గా కలుపుకోవద్దండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని కొద్దిగా వేస్తూ కాలనివ్వాలి. మష్రూమ్స్ వేసిన వెంటనే స్పూన్ పెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే మష్రూమ్ మెత్తగా ఉండడం వల్ల అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్లోగా కలుపుతూ ఉండండి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై వేరొక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకుందాము. పోపు వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అన్నీ అందులో వేసి కాస్త ఉప్పు వేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. ఇందులో నేను క్యాష్యూ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది హోమ్మేడ్ గరం మసాలా, కావాలంటే వీడియోలో పోస్ట్ చేస్తాను. అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వండుకున్న అన్నంని ప్యాన్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ వేసి కలిపిన తర్వాత మూత మూసి ఒక 3 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.